దయాపాత్రం దీపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామునమజ్జమం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజైత్మరుక్మా వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే తస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతిः సర్వం దేదేవ నీమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవింద పౌరాధిపౌ భట్టార్యన్మే మమాంత యోగ జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసార పూరితం భువనత్రయం వేదాంత విద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణరక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రిపురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవసమ్మగ్నజంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే. నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వైజమాశ్రిత పాదదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లు మాం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సశిష్యసేవంతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే శ్రీవిదీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. అమృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्मयं సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం. తిరువల్లినాడెన్నం తెన్కొరుగూర్యన్నం மறுவினியவன் பொருளென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியிடையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பற்றும் எந்த பெருங்கேத்தை இராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் செடுகோபன் செந்தமிழ் வேதங்கரிக்கும் பெயராத உள்ளம் பெறா வாந்தைகளின் சூளை மதிலிரங்கள் வன்புகழ் மேல் ஆன்று தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் செடுகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசன். மிக்க விழை நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகையருகோன் நாட்டிலிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఒకళ్ళ భూషణ భాస్కరులు నమ్మాళ్ళవార్లు సూర్యుని వంటి వారు అని
సూర్యుడు 1000 కిరణాలు ప్రసరింపచేసినట్లుగా 1000 పాసురాలతోటి ఒక్కొక్క పాసురంతో ఒక్కొక్క కిరణంతో ఈ సహస్ర దళ పద్మం ఒక్కొక్క రేపు విచ్చుకున్నట్లుగా అత్యద్భుతమైనటువంటి పాసురాలని మనకి అందించారు. అందులో మనం 2వ పత్తులో 8వ తిరువాయిమడిలో ప్రవేశించాము. అందులో అవతారికని నిన్న పూర్తి చేసుకున్నాము. ఒకసారి ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. அணைவது அரவணை மேல் பாவையாகம் புணருவது இருவர் அவர் முதலும் தானே இணைவனாம் எப்பொருட்கும் வீடு முதலாம் புனைவன் பிறவிக்கடல் நீந்துவார்க்கே. அணைவது அரவணை மேல் பாவையாகம் புணருவது இருவர் அவர் முதலும் தானே இணைவனாம் எப்பொருட்கும் வீடு முதலாம் புனைவன் பிறவிக்கடல் నీందువార్కే. మనం నిన్న చెప్పుకున్నాం. 2 నిమిషాలు గుర్తుకు తెచ్చుకుందాం. ఆహా, నా మీద పరమాత్మ చూపించినటువంటి కటాక్షం నాతో ఆగిపోకుండా నా సంబంధీకులందరి వైపు కూడా ప్రసరించింది అని తమ ఆనందాన్ని నమ్మాళ్ళవార్లు ప్రకటించారు. అది తెలిసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నా వాళ్ళందరికీ మోక్షం ఇస్తానంటున్నారు కదా స్వామి, అందరినీ నా వాళ్ళని చేసేసుకుందాం, అప్పుడు అందరికీ మోక్షం వచ్చేస్తుంది అనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో అందరినీ పిలిచి రండి రండి రండి, పెరుమాళ్ళ వైభవం ఇది అని చెప్పారు. కానీ ఈ ఒక్క మంచి ఉదాహరణ చెప్పుకున్నాను నిన్న. రావణాసురుడు ఎలాగైతే మాల్యవంతుడు చెప్పింది గాని, మారీచుడు చెప్పింది గాని, విభీషణుడు చెప్పింది గాని వినకుండా పెడచెవిని పెట్టి నశించిపోయాడో, అలాగే నమ్మాళ్ళవారిని చెప్పేదాన్ని ఎవరు వినాలనే శ్రద్ధ కూడా చూపించకుండా వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతే, అయ్యో ఇంత మోక్షప్రదుడైనటువంటి ఈ స్వామిని పోన్లే నేనైనా దూరం కాకుండా ఆయన కటాక్షాన్ని పొందాలి అని నేను కూడా వీళ్లతో ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా నేనైనా స్వామి యొక్క కటాక్షాన్ని పొందాలి అనేటువంటి దానికో ఉదాహరణ చెప్పారు. దారి దోపిడి దొంగలు గనుక వస్తే తన అమూల్యమైన వస్తువుని ఏ పక్కనో పడేసి దాచేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య నా విలువైనది నాకు లభించింది అని చెప్పినట్లుగా తమ ఆత్మ వాళ్ళతో కొట్టుకుపోకుండా తమ దగ్గర ఉన్నందుకు నమ్మాళ్ళవార్లు చాలా చాలా ఆనందించారు. దీనికి మనం నిన్న ప్రతిపదార్థాన్ని చెప్పుకున్నాం. ఆదిశేషుడు అనేటువంటి పక్క మీద అమ్మ పిరాట్టిమార్లతో వేంచేసి ఉన్నటువంటి స్వామి, బ్రహ్మ రుద్రాదులకు కూడా మూలకారకుడైనటువంటి స్వామి, అందరితో సజాతీయుడై వచ్చి అవతరించినటువంటి స్వామి మన మీద కటాక్షంతో ఈ సంసారము అనేటువంటి కడలిని దాటడానికి పునైవన్ నేను తెప్పని అవుతాను అని ఒక అందమైనటువంటి మాటని అన్నాడు. ఏమిటండి ఆ చెప్ప అని అంటే, మనకి కులశేఖరాళ్వార్లు ముకుందమాలలో చెప్పినటువంటి దాన్ని ఒక్కసారి భవజలదిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృకళత్ర త్రాణభారార్ధితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణమేకో విష్ణుపోతో నరాణాం. కులశేఖరాళ్వార్ల యొక్క అత్యద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. ద్వంద్వ వాతాహతానం అని పద్యం. ఓ దెబ్బ ఇటు కొడుతూ ఉంటుంది, ఓ గాలి వచ్చి ఇటు కొడుతూ ఉంటుంది, ఓ గాలి వచ్చి అటు కొడుతూ ఉంటుంది. జీవితంలో కష్ట సుఖాలు అనేటువంటివి అలా మనతో ఆటలాడుకుంటూ ఉంటాయి. మరి సంసారం, భార్య, పిల్లలు అందరినీ పోషించాలి అనేటువంటి బరువు ఒకటి ఎలా మోయగలనా అనే భయం ఉంటుంది. ఓ నీళ్లు చూస్తే కంఠం దాకా వచ్చేసాయి, మునిగిపోతావనే భయము. ఇలాంటి సమయంలో భవతు శరణం ఏకః విష్ణుపోతః నరాణాం. విష్ణువు అనేటువంటి
ఆ నౌక ఒక్కటే మనకి సాధనము. ఆ నౌకకి భక్తి అని పేరు పెట్టి వారే ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, ఇదే భావాన్ని. తృష్ణాతో ఏ మదన పవనోద్ధూత మోహోర్మిమాలే దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ పాదంబోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ. తండ్రి, నాకు భక్తి అనేటువంటి నావని ఇవ్వవలసింది అని చెప్పినట్లుగా పరమాత్మ అనేటువంటి నావ మనని దాటించడం కోసం తాను మనకి ఒక అనుగ్రహాన్ని వర్షిస్తోంది అనేటువంటి దాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. ఇందులో మనం పూర్వార్ధాన్ని అంటే ప్రవేశాన్ని అవతారికని పూర్తి చేసుకున్నాం. 247వ పేజీలో 7 వ్యాఖ్యానంలో మొదల్ పార్ట్ పాసుర వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి పాసురం అండి. ఎందువల్ల అంటే ఇది కాస్త అర్చిరాది మార్గం ద్వారా వెళ్ళిన జీవుడికి అక్కడ పొందే ఆనందాన్ని కొంచెం రుచి చూపించేటువంటి పాసురము అన్నమాట. ఏదో మోక్షం మోక్షం అంటున్నారండి, ఏమవుతుందండి అక్కడికి వెళితే అనేటువంటి వాళ్ళకి ఇదిగో నాయన ఎంత మహదానందం అక్కడ మనకి లభిస్తుంది అని చెప్పేటువంటి అద్భుతమైన వ్యాఖ్యానాన్ని నంబిళ్ళేవారు మనకి ఈ పాసురంలో అనుగ్రహించారు. 7 మొదల్ పార్ట్. ఇందులో మొట్టమొదటి పాసురము ముక్త ప్రాప్య భోగత్తై చొల్లుకిరదు. ఈ మాటను బాగా గుర్తు పెట్టుకోవాలి. ముక్త ప్రాప్యుడు, ముక్తుడు అంటే శరీరాన్ని వదిలినటువంటి వాడు. ఆయన పొందేటువంటి ప్రాప్యము అంటే వైకుంఠము, అక్కడ ఉండేటువంటి భోగాన్ని చెప్తోంది ఈ పాసురము. అంటే అర్చిరాది మార్గ వైశిష్ట్యాన్ని తనలో నింపుకున్నటువంటి పాసురం. మనం మొత్తం అంతా చెప్పుకోకపోయినా ఆ భావాన్ని స్పృశించేటువంటి అందమైనటువంటి పాసురము ఇది. మొదల్ పాటు తాని తిరువాయుములిక్కు సంగ్రహమాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత 10 పాసురాలకి కూడా ఈ పాసురము సంగ్రహ స్వరూపము. నిన్న మనం చెప్పుకున్నాం కదా ఈ విషయాన్ని. ఇందులో ఉండే తర్వాత పాదాల్లో ఉండే ఒక్కొక్క పదాలు ఈ పదంలో ఈ పాసురంలో ఉంటాయి అనేటువంటిది మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. మేలుళ్ళ పాటు కడిదులు ఇదే ఒక పదత్తై పత్తి పోరం అవయ్యం. తర్వాత వచ్చేటువంటి పాసురాల్లో ఉండే ఒక్కొక్క పదం ఈ పాసురంలో సంగ్రహంగా మనకి కనిపిస్తుంది. అంటే వాటి సారాన్నంతటిని ఒక్క పాసురంగా ఈ మొదటి దాంట్లో మనకి అందించారు అన్నమాట. అది పర్యంక విద్యయిల్ చొల్లుకిరపడియే. పర్యంక విద్య అనే కౌశీతకి అనేటువంటి ఒక ఉపనిషత్తులో పర్యంక విద్య అని ఒక విద్య ఉందండి. 32 బ్రహ్మ విద్యలలో పర్యంక విద్య అనేటువంటిది వెళ్ళినటువంటి జీవుడికి ఆదిశేషుడి మీద శయనించి ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎలా దగ్గరికి తీసుకుంటారు అనే చెప్పేటువంటిది మనకి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి కదండి. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండూక్య, తిత్తిరి, ఐతిరియ, బృహదారణ్యక, చాందోగ్య, ఇవి ఒక 10 ముఖ్యమైనటువంటివి మాత్రం చెప్పుకున్నాం. అలాగ 32 ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. ఈ ఉపనిషత్ సారం ఏమిటి? పెరుమాళ్ళని చేరడము. చేరితే ఏమవుతుందో చెప్తోంది ఈ పాసురం యొక్క వ్యాఖ్యానం నంబిళ్ళై వారి అనుగ్రహ వాక్యాలలో. ఈ చేతనన్ ముక్తనాయ్ చెన్ను కిట్టినాల్. ఈ చేతనుడు ముక్తుడై, ముక్తి ఈ మాట ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ముక్తి అంటే ఏమిటండి? ముచిల్ మోక్షణే ఉర్వారుకమివ బంధనాత్. దోస పాదు ఉందనుకోండి, పండు చాలా పండిన తర్వాత దోస ఆటోమేటిక్ గా అది పాదు నుంచి విడిపోతుంది, పొయ్యక్కర్లేదు. అలా మన కర్మానుభవం అయిపోయిన తర్వాత ఆత్మ ఈ శరీరం నుంచి అదే విడిపోతుంది. దానికి ముక్తి అని పేరు. ఈ ముక్తి అనే దాంట్లో మనకి ఇతర సిద్ధాంతాలకి చాలా భేదం ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఈ శరీరం నుంచి విడిపోవడమే ముక్తి అంటారు. మన వాళ్ళు ఏమంటారంటే
విడిపోయిన తర్వాత స్వామి పాదాలలో చేరడమే ముక్తి. అక్కడ నేలమే అలా పడుంటే మనకి ఏమిటండి లాభం? దానివల్ల పెరుమాళ్ల పాదాలని చేరడమే ముక్తి అనేటువంటిది. అక్కడ చెన్ను కిట్టినాడు వెళ్ళి పెరుమాళ్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని విడిచి పెరుమాళ్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉందండి అక్కడ వాతావరణం అంటే, వైకుంఠ గద్యలో మనకి భగవద్ రామానుజులు అద్భుతంగా వర్ణిస్తారండి. చాలా బాగుంటుంది. అసలు ఆ వర్ణన చెప్పుకుంటుంటే ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నంత ఆనందం కలుగుతుంది అనమాట. అలా వర్ణిస్తారు ఆయన. కస్మించిత్, అక్కడ ఉన్నటువంటి ఒక విచిత్ర దివ్య రత్నమయే, అంత రత్నాలతో అలంకరించబడినటువంటి దివ్యాస్థాన మండపే, అద్భుతమైనటువంటి ఆస్థాన మండపం అండి. మనం ఊరికే ఊహించుకుందాం ఒక దృశ్యాన్ని. ఒక చోటికి వెళ్ళాం, అది త్రిపాద్ విభూతి. మనకున్నటువంటి లీలా విభూతి కంటే 3 రెట్లు ఎక్కువైనటువంటి త్రిపాద్ విభూతి. ఎంత విశాలంగా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఈ భూమండలానికంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటే అది ఎంత పెద్దదై ఉంటుంది. అక్కడ దివ్య రత్న స్తంభ శత సహస్ర కోటి బిహి ఉపశోభితే, అక్కడ ఒక పెద్ద 1000 కాళ్ళ మండపం ఉందండి. 1000 కాళ్ళ మండపంలో ఆ 1000 స్తంభాలు కూడా రత్న మాణిక్యాలతోటి స్థగితం చేయబడి ఉన్నాయి. అలా తడుక్కు తడుక్కు తడుక్కుమంటూ మెరిసిపోతున్నటువంటి మండపం దగ్గరికి మనం వెళ్ళాం. దివ్య నానారత్నకృత స్థల విచిత్రితే, అసలు ఆ ప్రదేశాలలో ఏమిటి ఈ రత్నాలు? రత్నాలంటే ఇన్ని రకాలు ఉంటాయా? ఇలా నీలాలా, ఇలా మరకతాలా, ఇలా మాణిక్యాలా? అయ్య బాబా, ఇవేంటి ఇలా ఉన్నాయని మనకి చూడడానికి కళ్ళు సరిపోవటండి, అంతలా మెరిసిపోతూ ఉంటాయట అక్కడ. దివ్యాలంకార అలంకృతే, ఇంకా చాలా అద్భుతంగా అలంకరించినటువంటి ఆ రత్నాలు తోరణాలు పెట్టారటండి. అంటే ఎంతలా ఎలా ఉంటుందో అసలు మన ఊహకి అందుతుందా అందం అనేటువంటిది. అంతేకాదు సంకీర్ణ పారిజాతాది కల్పద్రుమోపశోభితై అసంకీర్ణైశ్చ కైశ్చిదంతస్థ పుష్పరత్నాది నిర్మిత దివ్యలీలా మండప శత సహస్ర ఉపశోభితై సర్వదానుభూయమానైః అపి అపూర్వవత్ ఆశ్చర్యమావహద్భిః. ఎన్ని మండపాలంటే ఎక్కడికెక్కడికే ఒక్కొక్క మండపంలా ఉంది, ఎక్కడెక్కడికి ఇంకో మండపంలా ఉంది. మనం శ్రీరంగం పెడతాం చూడండి, మామూలుగా ప్రదక్షిణ చేస్తుంటే మధ్య మధ్యలో మండపాలు, మధ్య మధ్యలో మండపాలు, మధ్య మధ్యలో మండపాలు. ఈ భూతల వైకుంఠంలో ఇలా ఉంటే ఇంకా అసలు వైకుంఠంలో ఎన్ని మండపాలు ఉంటాయి? పైగా టండి అక్కడ క్రీడాశైల శత సహస్రై అలంకృతై, క్రీడాశైలాటండి. మనకి చూడండి ఇక్కడ లౌకికంగా కొంతమంది చాలా కోటీశ్వర్లైనటువంటి వాళ్ళు ఓ పెద్ద తోటని ఏర్పాటు చేసుకుని అందులో అలాగ కొండల్లా పెట్టుకుంటారు, అందులో అలాగ పూల్స్ సరస్సులు ఏర్పాటు చేసుకుంటారు, దాని మీద అలా బ్రిడ్జెస్ ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి ఇళ్ళు మేము కూడా కొన్ని చూసానండి, చాలా సరదాగా. అయ్యి బాబాయ్, ఈ కొండలు ఎక్కేచ్చు, ఈ నదుల మీద ఈ బ్రిడ్జీల మీద మనం దాటేచ్చు, వివరించచ్చు. ఇలా ఇక్కడే ఇలా ఉంటే అక్కడ ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి క్రీడాశైల శత సహస్రై అలంకృతై కశ్చిన్నారాయణ దివ్యలీల అసాధారణై కైశ్చిత్ పద్మవనాలయ దివ్యలీలా అసాధారణై సాధారణైశ్చ కైశ్చిత్ సుఖ సారికామయూర కోకిలాదిభిః కోమల పూజిత ఆకులై దివ్యోద్యాన శత సహస్రై ఆవృతే. అలా లోపలికి వెళ్ళేటప్పటికి అలా ఓ కోకిలారవం ఎక్కడ ఆయన చూసేటప్పటికి అటు నుంచి చిలుకలు వచ్చారా 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 అని పలకరింపుళ్ళ. ఈ పక్షులు, ఈ కిలకిల నాదాలు, ఈ ఆనందాలు, చిలుకలున్నాయి, బోరువంకలున్నాయి, నెమళ్ళున్నాయి, కోకిలలున్నాయి. అలాంటి ఉద్యానవనాలతోటి నిండినటువంటి అత్యద్భుతమైనటువంటి అక్కడ మణిముక్త ప్రవాళ కృత సోపానై, మెట్లు ఎక్కుదాము అంటేటండి ఇప్పుడు మామూలుగా మనం సిమెంట్ తో మంచి
టైల్స్ ఏవో వేసుకుంటాం, అవన్నీట మరకతమణులు పొదిగి ఉన్నాయిటండి ఆ మెట్లన్నీ. పోయి కాలు పెట్టగలమా ఇక్కడ, ఇలా మెరిసిపోతుంది అనేలాంటి మెట్లు అందమైనటువంటివి. దివ్య అమల అమృతర సోదకై దివ్య అండజవరై అతిరమణీయ దర్శనై అతి మనోహర మధురస్వరై ఆపులై అంతస్థ ముక్తామయ దివ్య క్రీడాస్థాన ఉపశోభితై. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ వైకుంఠాన్ని మనం ఇప్పుడు మాటల్లో మన కాలంలో మనకు ఉన్నటువంటి ఈ టైంలో మనం చెప్పుకోలేము, పూర్తి చెయ్యలేము అనేటువంటిది. కానీ ఒక్క చూర్ణిక మాత్రం మనం చెప్పుకోగలం. ఏమిటంటే శ్రీమద్ వైకుంఠ ఐశ్వర్యాది దివ్యలోకే. ఇదిగో ఇదే వైకుంఠం, ఇదే వైకుంఠం అంటే అని అక్కడ ఉన్నటువంటి వారు చూపిస్తున్నారు. ఇదే, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి అని. అక్కడికి వెళ్ళేటప్పటికి శేషాసనాది సర్వ పరిజనం, ఆదిశేషుడు, తర్వాత విక్షస్వేనుడు, వీళ్ళందరూ కూడా ఆ పెరుమాళ్ల చుట్టూ చేరి ఆయనకు పడకగా ఉండి ఆయన పాదాలు పెడతారేమో అని అలా గరుడు సిద్ధంగా ఉండి అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్యమయ అమృత సాగరం. ఇంకా నేను వర్ణించలేనండి. అమృత సాగరం అండి. అమృతమే ఒక సముద్రంగా అక్కడ మనకి కనపడింది అని చెప్పేటువంటి దాన్ని మనకి భగవద్ రామానుజులు చాలా అద్భుతంగా, అసలు వైకుంఠ గద్య చదివి తీరాలండి ఎవరైనా కూడా. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో అప్పుడు మనకి మరణ భయం పోతుందండి. ఇంత మంచి స్థలానికి వెళుతున్నావా, జీవితంలో చూడగలమా, అలాంటి ఆనందానుభూతి కూడా మనకి కలుగుతుంది. అక్కడ పెరుమాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారండి? అతి కోమల దివ్య రేఖాలంకృత తామ్రకరతలం, ఎంత కోమలమో, దివ్యాంగులీయక విరాజితం, ఆ వేళ్ళన్ని ఉంగరాలతోటి తళ 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 మెరిసిపోతున్నాయిట స్వామి యొక్క దివ్య రూపముతోటి. అంతేకాదు ఉదగ్ర హీనాంస విలంబి కుండల అలకావళి బంధుర కంబు కందరం. ఆ ముఖం చూస్తే అలాగ చంద్రుడి మీద మేఘాలు పండినట్లుగా ఆ అందమైనటువంటి అలకలన్నీ ముఖ చంద్రుడి మీద అలా పడుతూ ఉంటే అతి మనోహర కిరీట మకుట చూడావతంస మకర కుండల ద్రైవేయక హారకేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ ఉదర బంధన పీతాంబర కాంచీ గుణ నూపురాదిభి అత్యంత సుఖ స్పర్శై దివ్య గంధై భూషణై భూషితం శ్రీమద్యా వైజయంత్యా వనమాలయా విరాజితం శంఖ చక్ర గదాసి సాంగాది దివ్యాయుధై సేవ్యమానం. అయ్య బాబాయ్, అలంకారాలు ఎన్ని నగలో! ఇప్పుడు ఏదో ఆడవాళ్ళు నగలు అంటారు కానీ నారాయణుడు పెట్టుకునే నగలు అసలు ఎవరు పెట్టుకున్నారండి? ఒకప్పుడు అన్ని నగలు మగవాళ్ళకే. రాజులు ఎలా పెట్టుకునేవారు చూడండి, ఎన్ని నగలు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు పెట్టుకోగా మిగిలితే ఏమన్నా స్త్రీలకు ఉండేవేమో, అన్ని నగలు పెట్టుకునేవారు. అలాగ పెరుమాళ్ళు దివ్యాలంకార శోభితుడై ఉన్నాడు. ఇందులో ప్రతి పదాన్ని మనం ఎలాంటి, అందులో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ నిత్య సూర్యులు అనేటువంటి చుట్టూ వైనతేయాదులందరూ కూడా ఎప్పుడు ఏం పిలుస్తాడో స్వామి అన్నట్లుగా అలా చుట్టుముట్టి ఉన్నటువంటి ఆ స్వామి దగ్గరికి ఈయన వెళ్ళాడు అని ఊరికే కొంచెం 1-2 చూర్ణికలు రుచి చూసాం అంతేనండి. అదొక సాగరం లాంటిది, అద్భుతమైనటువంటిది. కిట్టి వచ్చేయండి మళ్ళీ మన పాఠంలోకి. కిట్టి అక్కడికి ప్రవేశించాడండి ముక్తజీవుడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. ఎవరు నువ్వు కోసి అన్నాడు. ఎవరివి నువ్వు అంటే త్వమసి అనాలి, నీ వాడిని అనాలి. భట్టర్ వారు దీని గురించి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు రచించారనుకోండి, అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే 5 ఏళ్ళు పడుతుందండి. మన ఊరికే ఇందులో ఉన్నటువంటి వాటికి దగ్గర ఉన్న వాటిని అలా చూసుకుంటూ వెళ్ళడమే. అహం బ్రహ్మాస్మి నాన్ రాజపుత్రన్, నేను రాజకుమారుణ్ణి. రాజు అంటే పెరుమాళ్ళు. నేను నీ వాడిని. త్వమసి, నీ వాడిని. బ్రహ్మభూ ప్రకార భూతన్యన్నక్కడవన్. ఆహా, అలాగా కూర్చుని ఉన్నట్టండి స్వామి ఆదిశేషుడి మీద. ఆగిల్ ఇంగనే పోరాయ్,
మరైతే అంత దూరంగా నిలబడ్డావు ఎందుకు, రా అన్నాడు. తమిళంలో పోరాయ్ అంటే వారాయ్ అని అర్థం, పోరాయ్ అంటే రా అని అర్థం అన్నమాట. ఎన్నాళ్ళవని అంగీకారం పెట్టు, సరే రమ్మన్నారు కదా అని, ఇది ఒక మర్యాద అండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు తలుపు తీసున్నా సరే టకటకా తలుపు మీద కొట్టి, ఇదిగో మేము వచ్చామని వాళ్ళ దృష్టిని మన వైపు మళ్ళించి రావచ్చు అంటే వెళ్ళాలి. అంతేగాని తెరిచే ఉన్నాయి కదా అని పొలోమంటూ లోపలికి పోకూడదు అనేటువంటిది వైకుంఠంలో కూడా చూపించిన నియమం అండి. అన్ని నియమాలు ఎన్ని నేర్పుతుందో మనకి. ఎన్నాళ్ళవన్ అంగీకారం పెట్టు రా అని ఆయన అంటే, మాతాపితాక్கள் இருந்த పడుకయ్యిలే ప్రజై సెన్నేరుమా పోలే. ఇది మన యొక్క పరిస్థితి. అక్కడ అమ్మా నాన్నలు కూర్చున్నటువంటి శయనం దగ్గరికి పిల్లవాడు వెళితే మనకి కూర్మాదీన్ దివ్యలోకాన్ని ఇవన్నీ రోజు చదువుకుంటాను చూడండి. వైకుంఠ వర్ణన అంతా కూడా సవ్యం పాదం ప్రసార్య, ఆ కుడి పాదాన్ని ఇలా కిందకి పెట్టి రా నాయనా రా అని 2 చేతులు ఇలా ఇస్తే ఒక మెట్టెక్కినట్టు స్వామి పాదం మీద మన పాదాన్ని పెట్టి ఆయన అలా ఎగరేస్తే ఎగిరి ఇలా ఒళ్ళోకి వచ్చి, ఇది మోక్షం అంటే. ఇంతవరకు ఉన్నదానికే మనకి మోక్షం అని పేరు. ఊరికే శరీరాన్ని విడిచేస్తే అది మోక్షము కాదు. అది ఇతర సిద్ధాంతాలు. మన సిద్ధాంతంలో ఒడిలో చేరాలి, స్వామి యొక్క ఒడిలో చేరాలి. తమేవం విత్ పాదేన అధ్యారోహతి ఏరక్కడవనగా, అలాంటి స్వామి పాదం మీద తన పాదం పెట్టి పైకి ఎక్కి ఎగిరి ఒళ్ళో కూర్చుని ఎన్నేరక్కడవనాగా చొల్లుగిర అప్పెత్తే చొల్లుగిరదు. ఆ వైభవాన్ని ఇక్కడ మనకి నమ్మాళ్వారు చెప్తున్నారు అని నంబిళ్ళయ్య గారు చెప్పినట్లుగా వడక్క తిరువీధి పిళ్ళయ్య గారు అద్భుతంగా అందిస్తున్నారు. అణైవదు తాపత్రయంగళాలే నొంద సంసారి చేతనం. ఈ సంసారి చేతనుడికి తాపత్రయాలండి. ఆధ్యాత్మికాలు, ఆది భౌతికాలు, ఆది దైవికాలు. తనకి వచ్చేవి, తన శరీరం, తన మనస్సు, వీటిలో వచ్చే బాధలు కొన్ని. ఆ తర్వాత భూతాల వల్ల వచ్చే బాధలు కొన్ని. పెరుమాళ్ళ వల్ల ఎప్పుడు ఏమొస్తుందో ఉన్నట్టుండి ఊడి పడిపోతుంది, ఎత్తున పడిపోతుంది, అలా పడుతుందని కూడా మనకి తెలియదు. ఆది దైవికం. ఇలా ఉండేటువంటి తాపిత్రయాల చేత ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి ఎంగిరపడియే, అది ఇలాంటి అత్యంత అద్భుతమైనటువంటి మడుగులోకి నేను చేరాను అని దాహంతో ఉన్నవాడు ఒక చల్లటి రథములో చేరినట్లుగా ఆ పెరియ మడువిలే పెరుమాళ్ళు అనేటువంటి పెద్ద తీయటి నీళ్లు గల సముద్రము విழுந்து తన తాపమెల్లారు ఆ పోలే ఆయిత్ ఎలా మారుమా పోలే, తన దుఃఖం అంతా తీరిపోయేలాగా ఎంత ఆనందం కలుగుతుందో, దివ్యానందం కలుగుతుంది. முதலிலே இவை இல்லாதவன் తిరువనంతాళ్వాన్ మేలే అణైందు. ఈ తాపత్రయాలేమీ లేనటువంటి భగవంతుడు తిరువనంతాళ్వాన్ మీద కూర్చొని ఉంటే ఇవయ్యుండాయి కడిందారై పోలే ఇరుక్కుంబడి, అవి లేని స్వామి దగ్గరికి ఆ బాధలు ఉన్న ఈ జీవుడు వీటన్నిటినీ వదిలిపెట్టి ఒక్కసారి వెళ్ళి ఒళ్ళో వాలిన ఆనందము ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఎవ్వరూ లేరనుకున్నటువంటి ఈ జీవుడికి నేనున్నాను రా నాయనాను ఒక్కసారి దగ్గరికి తీసుకున్న దివ్యానందాన్ని అనుభవింప చేస్తున్నారు. విడాయన్ మడుగులే విజమా పోలేయా ఇత్త అణైవదు. ఈ దగ్గరికి తీసుకోవడం ఇది ఎలా ఉందంటే, దాహార్తి కలిగిన వాడు చెరువులో దూకేసి నీళ్ళు జల్లేసేసుకుని మొహమో కడేసుకుని తాగేసి మళ్ళీ నీళ్లు పోసేసుకుని ఉక్కిరి బిక్కిరైపోయి ఆనందాన్ని ఎలా ప్రకటిస్తాడో ఈ జీవాత్మ యొక్క ఆనందం అంత అద్భుతంగా ఉంటుంది అని. అరవణైవేల్ పక్క మీద, శేషుని యొక్క పక్క మీద అది ఎలా ఉంటుందండి? నాత్తం. అబ్బాయి ఎంత సుగంధమో, దగ్గరికి వెళ్ళేటప్పటికి పరిమళాలు వచ్చేస్తున్నాయి. కుళిర్తి చల్లగా ఉంది. అసలే తాపంతో వచ్చామేమో, ఆ చల్లటి పక్కమే పడుకుంటే ఆహా ఏమి పరిమళం. మేన్మై
మేన్మై అంటే అది చాలా మెత్తదనము కలిగినటువంటిది. మనకి మెత్తన్న పంచశయనత్తిన్ మేలేరి అని ఆండాళ్ళ తల్లి చెప్పింది చూడండి. విశాలంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, పరిమళంగా ఉండాలి, తర్వాత అది చాలా ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి, వైశాల్యం కలిగి ఉండాలి, ఇటు దొల్లితాడు పడిపోతామేమో అని భయం ఉండకూడదు, ఇలాగని చెప్పిందే. అలాంటి అందమైనటువంటి శేషుడి యొక్క పక్క అన్నమాట అది. ఇదే స్వభావమాగ ఉడయ్య తిరువనంతాళ్వానోడే అణైవదు. అలాంటి పక్క మీద ఇది మనం ఇలా ముట్టుకునే అవకాశం వస్తుంది అండి. ఎందువల్ల అమ్మా నాన్నలు అక్కడ ఉన్నారు కాబట్టి జీవుడు ఒక చంటివాడు ఆడినట్లుగా పక్క మీద ఆడుకుంటాడు. ఎంత అదృష్టమో చూడండి. శేషయం శేషభూతనోడే అణయిందల్లదు హర్యాదానా ఇరెక్కర పడి. ఆయన శేషి, మనం శేషం అనే భేదం లేకుండా తండ్రి ఆస్తి కొడుకు అనుభవించినట్లుగా మనం ఆనందాన్ని అనుభవిస్తాం. ఇంకెంతకంటే వేరే ఉదాహరణవి లేదు. తండ్రి ఇచ్చాడు, కొడుకు అనుభవిస్తున్నాడు, అలా మనం వెళ్ళి అనుభవిస్తాం. ఓం పావై యాగం పునర్వధు భోగ్యతైక వేషయ్యాయ్ నిరుపాధిక స్త్రీత్వత్తయుడయ్య పెరియ పిరాట్టియారోడే కలందు వర్తిప్పదు. పైగా మనకు ఇంకొక గొప్ప ఆనందం, ధైర్యం ఏమిటండి? అమ్మతో ఉంటామండి. అక్కడ అమ్మ ఉండడం పక్కన పొరపాట్లు ఏం జరిగినా అమ్మ అంటే నేనున్నాను, నీకేమీ పర్వాలేదు అనేటువంటి అత్యద్భుతమైన అభయహస్తం. ఆవిడ ఎలాంటిది? భోగ్యతైక వేషయాయ్. అసలు మనం చెప్పుకున్నామే, అన్ని పువ్వులలోని పరిమళము ఒక రూపు ధరిస్తే, సౌగంధ్యం ఒక ఆకారం ధరిస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మన తల్లి. నిరుపాధిక స్త్రీత్వత్తయుడయ్యా. మన స్త్రీత్వాలు ఉపాధి స్త్రీత్వాలు, జన్మ వల్ల పురుషుడనో మగవాడనో ఇలా మనకి తేడాలు ఉన్నాయి. కానీ ఆవిడకి అలాంటి ఉపాధి ఏమీ లేదు. పెరేపిరాట్టియారోడే కలందు వర్తిప్పదు అగం పునర్వదు. అంటే పరిమళం అమ్మ. అమ్మ అని ఒక్కసారి మనకి యాడ్స్ చెప్తారు చూడండి. అమ్మ నువ్వు ఇంతగా ఎలా పరిమళిస్తున్నావు, ఆహా ఓహో అంటూ యాడ్స్ చెప్తుంటారు చూడండి. అలాగ మన అమ్మ పరిమళ భరితంగా ఉంటుంది అక్కడ. అగం పునర్వదు ఆత్మగుణంగా కుమరెందుకో మిత్రనయే. ఆయనకైతే స్వామికి ఆవిడెప్పుడు కన్యలాగే కనిపిస్తుంది. ఎప్పుడు మొదటిసారి దగ్గరకు తీసుకునే స్త్రీలాగే కనిపిస్తూ ఉంటుందట. అది కుమరిరెందుకో మిత్తనయే, ఒక కన్యకలాగా ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి. అంటే నిత్య యవ్వన అంటారు, శ్యామ యవ్వన మధ్యస్థ అంటారు. అంటే చక్కటి వయసులో ఉన్నటువంటి అమ్మ యొక్క దర్శనము. అణైవదు పునర్వధు ఎంగరదిరే, అదే అది ఆశయనము. అలాంటిది మనకి ఈ సంసార కడలిని దాటించే తెప్పగా ఆయన అనుగ్రహిస్తాడు. మూవర్కం భోగం ఒత్తిరిక్కయ్యాలే. ఇక్కడ చాలా అందమైన మాట ఒకటి చెప్పారు. తండ్రికి ఆనందం, తల్లికి ఆనందం, సంతానంకి ఆనందం. మూడో వాళ్ళు సంతానం. మూవర్కం భోగం, ముగ్గురికి ఆనందం ఒకేలాగా ఉంటుంది. ముగ్గురికి ఎలా ఉంటుంది అంటే, ఏమండి రామాయణంలో మీరు వెళ్ళ రమ్యమావసదం కృత్వ రమమాణావనేత్రయ దేవగంధర్వ సంకాసాత్ తత్రతే న్యవసన్ సుఖం. అడవుల్లో తిరుగుతున్నారండి రాముడు సీత, లక్ష్మణ స్వామి సేవ చేస్తున్నాడండి, ముగ్గురు ఆనందంగా ఉన్నారు అంటారు. ఏమండి సీతను చూసి రాముడు, రాముడిని చూసి సీత ఆనందంగా ఉండొచ్చు కానీ అంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అండి దానికి. వాళ్ళిద్దరిని చూసి లక్ష్మణ స్వామి అంత ఆనంద పడిపోతున్నాడు. కాబట్టి అలాగ అమ్మని నాన్నని చూసి ముక్త జీవుడు కూడా అక్కడ ఆనంద పడతాడు అని. అదే రమ్యవావసనం కృత్వ అరుపదినాయిరం ఆండుల్ మాండు మాలాడు నిండ్ర అలడు నిండ్ర చక్రవర్తి తన ఆదరత్తు కొప్పోరం పడి పడిసమైత్త మాళిగైగళిలం. ఇక్కడ ఎంత చక్కటి విషయం చెప్పారు. 60,000 సంవత్సరాలు రాజ్యం చేసినటువంటి దశరథ మహారాజు అత్యద్భుతంగా కట్టించినటువంటి సౌధాలు, మేడలు, అందాలు, వాటన్నిటికంటే అది ఇంతకి అంత గొప్ప ఉన్నాయి. అవి వదిలేసి అడవికి వచ్చారు. వాటికంటే తిరువళ్ళత్తొక్కు
பொருந்தி அழகிய தாய் இருந்தது காட்டிலே இளைய பெருமாள் శమైత్తాశ్రమమాయిత్. ఆ అడవిలో లక్ష్మణ స్వామి కట్టిన ఆ చిత్రకూటంలోని ఆ ఆశ్రమం అత్యద్భుతానందాన్ని ఇచ్చింది. ఏమండి, వాళ్ళ నాన్న 7 అంతస్తుల మేడలో పెడితే ఆనందం లేదట. అడవిలోకి వచ్చి అయ్యా ఎక్కడ కడతావో కట్టు అని అంటే, లక్ష్మణస్వామి నువ్వే చెప్పు, నన్ను స్వతంత్రుణ్ణి చెయ్యకు అంటే, ఇక్కడ కట్టు అంటే అక్కడ ఒక ఆశ్రమం కడితే ఆ ఆశ్రమంలోట తండ్రి కట్టిన సౌధాలలో పొందని ఆనందాన్ని ఈ ఆశ్రమంలో ముగ్గురు పొందారు. రాముడు, సీత, లక్ష్మణుడు. తిరువళ్ళத்துக்கு பொருந்து அழகிய தாயிருந்தது காட்டிலே இளைய பெருமாள் சமைத்த ஆசிரமமாயிற்று. త్రయోరమమానాః ముగ్గురు ఆనందం. నాయకరాన పెరుమాళ్ రసమల్లవే పిరాట్టియదు. స్వామి ఆనందించాడంటే అర్థం ఉంది, ఎదురుగా సీతం ఉంది. పిరాట్టుకు పిరక్కుం రసనమన్నే పెరుమాళదు. ఆవిడ ఆనందానికి కారణం స్వామి ఉన్నాడు. అప్పడియే అదే మీరు తెలుసుకోవాలి. ఏమిటి? ఆ చేర్తి కన్నుకు అవరిరే ఇళయ్య పెరుమాళ్. వాళ్ళిద్దరినే చూసి బ్రహ్మానంద పడిపోతున్నాడు లక్ష్మణ స్వామి. ఎంత అద్భుతమైనటువంటి భావనం! ఆ చేర్తిని చూసి ఇంట్లో కొడుకు, కోడలో, కూతురు, అల్లుళ్ళో ఏదో అన్యోన్యంగా ఉంటే పెద్దవాళ్ళ మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందండి. అలాగా ఎదురుకుండా ఉన్నటువంటి నిన్ను విడిచి ఉండలేము అని వచ్చినటువంటి లక్ష్మణ స్వామికి అన్నా వదినల యొక్క ఆనందం అంత ఆనందాన్ని కలిగించింది. వనే వనే స్త్రయ. ఒక శ్లోకం ఇచ్చారు అంటే దానికి అక్కడికక్కడ పూర్తి వ్యాఖ్యానాన్ని ఇచ్చేస్తారు నమ్మిళ్ళయ్య వారు. వనము అనే మాట ఎందుకన్నారు? పడై వీడర్ కాటిలే రమితారుగళ్ ఎన్ను తోతాదే కాడర్ కాటిలే వర్తిదా పోలే పొరంది ఇరుందపడి. పట్టణాల్లో ఉన్న వాళ్ళు అడవుల్లోకి వస్తే బాబో ఇక్కడ ఎలా గడుపుతామో, ఏం చేస్తామో, ఆ సుఖం ఉందో లేదో, ఈ సుఖం ఉందో లేదో, అబ్బే అలా గడపలేటండి. ఎలాగా? కాడర్ కాటిలే వర్తితా పోలే. అడవిలో ఉండేవాళ్ళు అడవిలో ఆనందాన్ని పొందినట్టు అంటే అలా కలిసిపోయారనమాట. ఆ సుఖాలన్నిటినీ అంత త్యజించేసి తాము ఉన్నదే సుఖంగా వన జీవితానికి అలవాటు పడిపోయారు అనేటువంటి మాటని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆగచ్చొళ్ళిత ఇత్తు సర్వేశ్వరనం పిరాట్టుమారుమాగా తిరువనంతాழ்వాన్గిర పడుకయిలే. అలాగా పెరుమాళ్ళు అమ్మ ఉన్నటువంటి తిరు అనంతాழ்వాన్ శయ్య మీద తిరుక్క కండిపడియై సైగై ముక్త ప్రాప్య భోగమాగిరదు. అక్కడికి వెళ్ళి మనం సాక్షాత్తు లక్ష్మీనారాయణుల సన్నిధిలో తల్లిదండ్రుల వద్ద ఒక సంతానం ఆనందపడినట్లు ప్రాప్య ముక్త ప్రాప్య భోగాన్ని అనుభవిస్తాము. చెప్పి చెప్పకుండా మనకి వైకుంఠ వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా నంబిళ్ళయ్య గారు ఇక్కడ మనకి అందించారు. ఇంకా ఇలాంటప్పుడు చావుకి ఎవరికి భయం వేస్తుందండి? కృతకృత్యా ప్రతీక్ష్యంతే. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అమెరికా తీసుకువెళ్తానన్నారు ఎవరో. అబ్బా ఎప్పుడు పెడతానో, ఎప్పుడు పెడతానో, ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు చూస్తాను అనుకుంటారు కదండి లౌకికంగా. అలా వైకుంఠం తీసుకువెళ్ళదు. ఎప్పుడు వస్తావు స్వామి, ఎప్పుడు వస్తావు స్వామి, ఎప్పుడు ఇస్తావు స్వామి నాకు అంత ఆనందకరమైనటువంటి భోగ్యతని అని ప్రార్థించేలాంటి వైకుంఠ వర్ణనాన్ని జీవుడు చేరినటువంటి ముక్త ప్రాప్య భోగం. దీని పేరేంటండి? ముక్తుడు పొందినటువంటి భోగ్యత. இருவர் முதலும் தானே బ్రహ్మరుద్రர்களுக்கு కారణభూతనాయిరికం. ఇద్దరికి మూలం ఎవరిద్దరికి అండి? బ్రహ్మకి, రుద్రుడికి, ఇద్దరికి కూడా కారణం పెరుమాళ్లే. తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ సేంద్ర అని చదువుతూ ఉంటాం కదండి నారాయణీయంలో, తైత్తరీయ నారాయణ ఉపనిషత్తులో. అలాగా ప్రసిద్ధియాలే సబ్రహ్మ సశివాయంగర ప్రసిద్ధియాలే. ఆ పెరుమాళ్ళ యొక్క దేహంలో ఒక తావులో ఉన్నటువంటి వారు బ్రహ్మ గాని రుద్రుడు గాని. ഇരുവരെങ്കിരാർ വിഭൂതിയെ ചൊല്ലുകിട വിഴത്തലേ അണൈവതു പുണർവതു എങ്കയ്യാലേ അത് ഭോഗഭൂമിയായി నిత్యమాయిరుక్కుం ఎన్నుమిడము. మనదేమో రోగభూమి అండి.
మనం ఉన్నది రోగభూమి, అదేమో భోగభూమి. ఇక్కడ ఉంటే మనకి బాధలు తప్ప ఏమీ లేవు, అక్కడికి వెడితే మనకి ఆనందం తప్ప వేరొకటేమీ లేదు. నిత్యమాయుక్కుమెన్నమిడం దింగు முதல் எந்தையாலே இவ்விபூதியில் కార్యకారణ భావత్తాల్ వంద సంబంధం. ఈ విభూతికి మనకి కార్యకారణ సంబంధము ఉంది. అంటే మనము చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జన్మలు రావడము అనేటువంటిది. మనం ఏవైతే పుణ్యాలు చేసుకున్నామో వాటి వల్ల బంధ విముక్తి అనేటువంటిది. అదే చెప్తున్నారు. ఇది తాన్ ఆవదహి వదామెన్నమిడము సొల్లగిరదు, ఉత్పత్తి వినాశాలతో కూడినది ఈ జన్మ మనకి. ఇతాల్ బ్రహ్మరుద్రాదిగలు సంసార బద్దరుగళన్నమిడము. మనమే కాదండి, బ్రహ్మ రుద్రాదులకి కూడా ఉత్పత్తి వినాశాలు ఉన్నాయి. పరమాత్మ నిలబెడితే నిలబడిన వారే వాళ్ళు. ఈశ్వరనే మోక్షప్రదనాగవల్లా నిన్నమిడం సొల్లుగిరార్. శ్రీమన్నారాయణుడు ఒక్కడే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక దైవము. ఆగా ఆశ్రయణీయనవనే, ఆయన్నే మనం ఆశ్రయించాలి. బ్రహ్మరుద్రர்கள் ఆశ్రయణీయర్ అల్లర్. బ్రహ్మగాని రుద్రుడు గాని ఆశ్రయించడానికి, మోక్షం ఇవ్వడానికి తగిన వారు కారు. ఇంత స్పష్టంగా చెప్పేశారండి. మోక్షం జనార్దనుడు తప్ప వేరొకరు ఇవ్వలేరు 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 అని. ఏది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర అడగాలి. బట్టలు కొట్టుకెళ్ళి చింతపండు ఇస్తారండి అని అడుగుతామంటే ఎక్కడైనా మనం? ఎవరి దగ్గర ఏది ఉందో అది వాళ్ళని అడగాలి. ఏ ఏ డిపార్ట్మెంట్కి ఎవళ్ళు అధికారులో వాళ్ళని అడగాలి. మోక్షం కావాలి అంటే నారాయణునే అడగాలి అని చెప్తున్నారు. అది ఈశ్వరనే మోక్షప్రదనాగవెల్లా నిన్నమిడం సొల్లిగిరారాగా ఆశ్రయణీయవనే బ్రహ్మరుద్రಗಳ ఆశ్రయణీయర్ అల్లర్. అల్లర్ కాదు, వాళ్ళు మోక్షాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే మార్కండేయుడు వచ్చి పరమశివుణ్ణి అడిగాడు, నాకు మోక్షం ఇవ్వమంటే, నాయన నా జడలు చూసావా, నేను కూడా మోక్షం కోసమే తపస్సు చేసి ఇలా జడలు కట్టాయి, రా మనిద్దరం వెళ్ళి పరిమాణని మోక్షం అడుగుదాము అని తీసుకెళ్ళాడని చెప్పుకున్నాం కదా. కాబట్టి మోక్ష ప్రదాత శ్రీమన్నారాయణుడే. ఆ బ్రహ్మ స్తంభ పర్యంత జగదంతర్వ్యవస్థిత ప్రాణిన కర్మజనిత సంసార వశవర్తిన ఎన్నా నిన్నదిరే. బ్రహ్మదాకా ఆ బ్రహ్మ, బ్రహ్మ పర్యంతం, బ్రహ్మ తర్వాత రుద్రుడు, బ్రహ్మ యొక్క పుత్రుడు రుద్రుడు కాబట్టి మనవడు అవుతాడు అనమాట. నారాయణుడికి మనుమడవుతాడు అని. వీళ్ళందరూ కూడా ప్రాణిన కర్మజనిత సంసారవర్తిన. అన్ని ప్రాణులు కూడా తమ తమ కర్మానుభవాన్ని బట్టి ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఎన్నా నిన్నదిరే మహర్షి వాక్యం కదా అది. ఇప్పటి బ్రహ్మరుద్రர்களுக்கும் కారణభూతనాగయ్యాలే వంద మేన్మయ్యుడయ్యవన్. మనకి రెండో పదంతా కారణత్వము అని చెప్పుకున్నాం కదండి, తని మొదలన్నని చెప్పుకున్నాం కదండి, జగత్కారణత్వము అని అన్నాం కదండి. కాబట్టి బ్రహ్మరుద్రాదులకి కూడా మూలకారకుడైనటువంటి పెరుమాళ్ళు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పరట్కుం ఇణైవనాం దేవాది సకల పదార్థంగళ్ తోరుం సజాతీయనాయ్ వందవతరికం. అంత గొప్పవాడు ఇంత కిందకి ఎలా వచ్చాడండి? వచ్చాడు, దేవతలుగా వచ్చాడు అనుకోండి, ఉపేంద్రుడై వచ్చాడు వామనుడిగా, వాళ్ళలో కలిసిపోయాడు. ఏ అవతారం ఎత్తితే అందులో కలిసిపోయాడు. అంత స్పష్టంగా ఇచ్చారో చూడండి ఇక్కడ. సజాతీయనాయ్ వాళ్ళల్లో ఒకడుగా అయిపోయి బ్రహ్మరుద్రాదిగల్ వడివే వందవతరిత్తదు. బ్రహ్మరుద్రులకి ఇద్దరికి మధ్యలో వచ్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే, విష్ణు అంటే అక్కడ స్థితి రక్షణ అనేటువంటిది. అంతేకాదు ఉపేంద్రనావదు, అలాగే ఉపేంద్రుడిగా వచ్చాడు. చక్రవర్తి శ్రీ వసుదేవర్గళ్ళవిలే అమైత్తు వందు పిరప్పదు. అబ్బే అలా కాదు, మనుషులకి దగ్గరగా వెళ్ళిపోదామని చక్రవర్తి
వసుదేవర్ చక్రవర్తి అంటే దశరథ చక్రవర్తికి కొడుకుగా పుట్టాడు. వసుదేవుడికి కొడుకుగా పుట్టాడు అంటే రామావతారము కృష్ణ అవతారము కూడా అన్నమాట. అమైతు వందు పిరప్పదు మహావరాహమావదు, ఇంకా వరాహావతారం ఎత్తాడు, వెనుకాడలేదు. కుబ్జామ్రమానదాగా నిర్కుం, ఒక చెట్టులో చెట్టుగా కూడా పుట్టాడు. కుబ్జామ్రము అని పెరుమాళ్ళ యొక్క ఒక అవతారం ఉందిటండి. చెట్లలో పొట్టి మామిడి చెట్టు భగవత్ స్వరూపము అని అంటారు. ఇప్పటి తాజవిట్టు పిరక్కరదు ఎదుక్కాగా ఎందుకండి అవతారాలు ఎత్తడం? వీడు మొదలాం మోక్షప్రదనాగై కాగా, దగ్గరకు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్లకు మోక్షం ఇవ్వడం కోసమని అక్కడ ఉన్న స్వామి అలా 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 అవతారణ దిగి 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 వచ్చుట. ఇది శ్రీమన్నారాయణుడికి ఒక్కడికే ఉంది. రూపం మార్చుకున్న దాన్ని అవతారం అనకూడదండి. దిగి వచ్చిన దాన్ని అవతారం అన్నారు. నారాయణుడు ఒక్కడే ఇన్ని అవతారాలు ఎత్తాడు. అవతరిత విడంగళిలే 250వ పేజీ ఫస్ట్ లైన్. అవతరిత విడంగళిలే పక్షికు మోక్షత్తై కొడుపదు. ఏమండి, మనిషిగా వచ్చాడు కానీ మనిషిలో పరత్వం చూపాడు కదండి. ఎక్కడ ఒక పక్షికి మోక్షాన్ని ఇచ్చాడా లేదా? అరణ్యకాండలో మనకి ప్రమాణ తీరట్టులో శ్లోకాలు ఉన్నాయి. గృద్రరాజం దిధక్ష్యామి మత్కృతే నిధనం గతం నాదం పతగలోకస్య చితామారోప్య రాఘవః. అదొక అద్భుత ఘట్టం అండి. దశరథ మహారాజుకి, దశరథ చక్రవర్తికి లభించనటువంటి అదృష్టం జటాయువుకి దక్కింది. ఎవరికి ఎప్పుడు ఏ అదృష్టం కలుగుతుంది? 4 కొడుకులున్నా ఒక్కళ్ళు చేయలేకపోయారు కదా. అలాంటిది ఒక పక్షికి పెద్ద కొడుకు అయినటువంటి రామచంద్రుడు తన కొడుకు చేసినట్లుగా చేసేటువంటి ఆ అదృష్టాన్ని ఒక్కసారి తలపిస్తూ ఏమన్నాడో తెలుసా అండి? వెళ్ళేటప్పుడు రాముడిలో పరాత్పరత్వాన్ని చెప్పే శ్లోకాలు ఇవి. యా గతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ్చయా గతిః అపరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం. యజ్ఞాలు చేసిన వాళ్ళు ఏ లోకంకి వెడతారో, ఆహితాగ్నులు ఏ లోకంకి వెడతారో, భూమిని దానము చేసినటువంటి మహానుభావులు ఏ లోకాలకి వెడతారో, మయా త్వం సమనుజ్ఞాత, నేను చెప్తున్నా జటాయు ఆ లోకానికి నువ్వు వెళ్ళిపో. మయా త్వం సమనుజ్ఞాత గచ్చ లోకాన్ అనుత్తమాన్, పునరావృత్తి రహితమైనటువంటి లోకాలకి నువ్వు వెళ్ళు. గృధ్రరాజ మహాసత్వ సంస్కృతమయా వ్రజ. ఏం అదృష్టవంతుడవయ్యా, నేను నీకు చరమ సంస్కారాన్ని చేస్తున్నాను. ఆ చరమ సంస్కారం చేయడం అనేటువంటిది ఎవరో అదృష్టవంతులకి యథావిధిగా చాలా చక్కగా ప్రేమపూర్వకంగా జరుగుతుంది. అందరికీ అది లభించదండి. లాగి పాడేస్తారు, మార్చిరుల్లో పెట్టేస్తారు, 10 రోజులు ఉంచేస్తారు, ఏదో చేసేస్తారు. వినడానికే భయంకరమైనటువంటి స్థితులన్నీ వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక పక్షికి ఇంత అత్యద్భుతమైనటువంటి గతి వచ్చిందే. అలాగే నువ్వు అనుత్తమ అని ఇక్కడ భట్టర్ వారి దగ్గర ఒక సంభాషణ జరిగిందంటారు. ఏమండి, రాముడు మనిషి కదా, పైలోకాలకి ఎలా పంపించాడు జటాయువుని అని అంటే అక్కడే సత్యేన లోకాన్ జయతే తర్వాత శ్లోకంలో చెప్తారు. తన సత్యవాక్ పరిపాలన చేత అన్ని లోకాలు రామచంద్రుడు జయించాడు. కాబట్టి తను జయించిన లోకాలలోకి తను పంపించడం కష్టం కాదు కదా. ఒకటి. రెండవది చూడండి, పిశాచత్తుకు మోక్షత్తై కొడుపదాగా నిర్కుం. పిశాచము అంటేనండి ఇక్కడ ఘంటాకర్ణుడు అన్నమాట. ఇందాక రామాయణంలో జటాయు అని చెప్పారు. తర్వాత హరివంశంలో కైలాసయాత్రాయాం తత ప్రోవాచ భగవాన్ స్థితం కామమివాపరం అక్షయ్య స్వర్గవాసస్తే యావదింద్రో భవిష్యతి. ఈ వరం ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడండి. ఘంటాకర్ణుడికి మోక్షం ఇచ్చాడు,
మోక్షం ఇచ్చి నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళిపో, స్వర్గాలన్నీ అనుభవించు అన్నాడు ముందు. అయ్యో స్వర్గంతో ఆగిపోతానా, పైన కదా మోక్షం ఉంది అంటాడేమో అని ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. తావత్ స్వర్గీ భవానస్తు మయా భవానస్తు శాసనాన్ మమ నాణ్యత. నా ఆర్డర్, వెళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళు. నష్టే శక్రే, ఇదండి చాలా ముఖ్యం. ప్రళయాపద వచ్చినప్పుడు శక్ర అంటే ఇంద్రుడు కూడా పోతాడు. అలా పోయినప్పుడు స్వర్గాత్ సాయుధ్యం మమ గచ్చతు, అప్పుడు నా దగ్గరికి వచ్చి ఎంత బాగా చెప్పాడో చూడండి. వెళ్ళి కొన్నాళ్ళు స్వర్గలోకాలు ఎంజాయ్ చేయి. వాడి టైం అయిపోయింది అనుకో, అక్కడి నుంచి నీకేం మళ్ళీ భూమిలో పడక్కల్లా నా దగ్గరికి పరమపదానికి వచ్చాయి. అంటే వయారా, ఆ వయా రావడంలో ఏంటంటే అక్కడ భోగాలు, అక్కడ సుఖాలు, అవి కూడా నువ్వు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత ఎంత వరం ఇచ్చాడో ఎవరికండి, ఇది ఇచ్చినది వాడికే కాదు, వాడి తమ్ముడికి కూడా ఇచ్చాడు. కాలాంతరుడనో ఏదో పేరు, వాడికి కూడా ఇచ్చాడు. ఘంటాకర్ణుడికి ఇచ్చినటువంటి మోక్షం అన్నమాట. అలాగా పిశాచక్తుక్కు మోక్షத்தை கொடுப்பதாக நிற்கும் அவன் வந்தவதரிப்பது మోక్షప్రదనాగైకాగవాగిల్. అసలు ఆయన ఎందుకు వచ్చాడండి, మోక్షాన్ని ఇవ్వడం కోసమే అలా దిగి 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 స్వామి వచ్చాడు. ఎల్లారం పెన్నై ముక్తరాగ వేండ ఓయన్నెల్. ఇక్కడ ఒక మాట అండి, అలా వచ్చాడు అందరికీ మోక్షం ఇచ్చాడు అని. ఏమంటే అందరికీ మోక్షం ఇచ్చాడా? అందరికీ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడండి, ఎవరు కావాలన్నారో వాళ్ళకి ఇచ్చాడు. ఏమంటే అందరికీ అన్నదానం చేశారండి. ఆకలేసిన వాళ్ళకి పెడతారు కానీ ఏమీ అక్కర్లేదు అని కూర్చున్న వాళ్ళకి పెట్టం కదండి. నేను సాపాటు చేయగలను అని వచ్చిన వాళ్ళకి పెడతారు. అలాగే ఇక్కడ ఒక చిన్న మెలక పెట్టారు, మోక్షం ఇచ్చేశాడు అందరికీ. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. రాని వాళ్ళంతా తీసుకురాలేదు. ఆ కోరికలైన వాళ్ళని తాను వదిలేశాడు. నీకు కావాలా, అయితే నేను ఇస్తాను. అన్నం తింటావా, ఆకలేస్తేనే తినగలం. ఆకలి ఉండాలి, అన్నం తినడానికి అర్హత. మోక్షానికి వెళ్ళాలనే కోరిక ఉండాలి మనకి. ఆ చిన్న మెలిక చూడండి, అందరికీ ఇచ్చేసాడంటే మరి ఇప్పుడు లోకం ఎలా ఉందండి అంటాం మనం. మనకు వెంటనే బోల్డ్ సందేహాలు వచ్చేస్తుంటాయి. ఈ లోకం అంతా ఎందుకుందంటే వీళ్ళందరూ మోక్షం కావాలని కోరుకోలేదు. కోరుకున్న వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆ మనస్సు ఉండాలి లోపల. ఓహో వీడు కోరుకుంటున్నాడు, వీడికి ఇవ్వచ్చు అని. నాకు అక్కర్లేదు అన్నవాడికి ఇవ్వడం. అదొక చిన్న ఇదే. ఎల్లారం పెన్నై ముక్తరాగ వెండావో, అందరికీ ఇచ్చేసాడండి. ఎన్నెల్ పిరవి కడల్ నేందు వార్పు పునైవన్. సంసార సముద్రాన్ని దాటాలి అనుకున్న వాడికి ఓడవాడు ఉన్నాడండి, దాటిస్తున్నాడండి. అందరూ వచ్చేయండి దాటిచ్చేస్తానంటాడా? ఎవరు వచ్చి నన్ను దాటించవయ్యా అని అడిగితే వాళ్ళని దాటిస్తాను. అదే కదా లౌకికంగా. అలా మనం వెళ్ళి పెరుమాళ్లే మాకు ఈ సంసార సముద్రాన్ని దాటించండి 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 అని వేడుకున్న వాళ్ళందరికీ పుల్పా మొదల పుల్లెరుంబాది వన్నెండ్రి కదండి. గడ్డి వదిలిపెట్టలేదు, చీమను వదిలిపెట్టలేదు, దేనిని వదిలిపెట్టలేదు. నర్పాలు కొయ్యవన్ మొత్తం అయోధ్యలో సరాసరం మొత్తం చరాలు అచరాలు అన్నిటికీ కూడా మోక్షాన్ని ఇచ్చేసినటువంటి తండ్రి. సంసారం ఎన్నరు పెరుం కడల్. సంసారం అనేది మహాసముద్రం. ఎంతమంది చెప్పారు, శంకర భగవత్పాదులు చెప్పారు, మనకి కులశేఖర ఆళ్వార్లు చెప్పారు, ఆళ్వార్లందరూ చెప్పారు. ఆ రిఫరెన్సెస్ తీసుకొస్తే ఇప్పుడు 100 దొరుకుతాయి. సంసారం అనేటువంటిది ఒక మహాసముద్రం. అదం కడార్కడక్కపోగాదు ప్రబలనానన్నీయే కజిత్తోత్తర వేణం. నాయనా ఈ సముద్రాన్ని నేను ఏదుతానండి అని 2 సార్లు చేతులు ఇలా అని పడిపోయే వాళ్ళకి కాదు. నేను దాటలేను తండ్రి, నువ్వే రక్షించాలి ఎన్నిరుపార్కు అలా అనుకునే వాళ్ళకి. ప్రతిభూవాయి, ప్రతిభూ అంటే పడవ అని అర్థం. రెండవది జామీన్ ఇచ్చారంటారు చూడండి, విధులు పెట్టేస్తారండి. నేనున్నాను వాళ్ళ తరపున తీసుకొస్తారు.
అలా మీకు నేనున్నాను అని చెప్పి తీసుకొస్తారు. ప్రతి భూవాయి నిన్ను కడత్తి కొడుకుం పుణయ్యాం అవన్యండ్రపడి. ఏమండి పడవాని ఎందుకన్నారండి? సర్వభర నిర్వాహక నామవన్ యండ్రపడి మీ భారమునాది. సర్వభవ నిర్వాహక భర నిర్వాహకనా. మీరు ఎక్కండి పడవ, నేను దాటిస్తాను. ఎక్కడం అనేది ఎక్కాలి అని మీకు తెలిస్తే చాలు. మీరు ఎక్కలేకపోతే నేను ఎక్కిస్తా. పడవ దగ్గరికి రావాలి అని తెలిస్తే చాలు. అందరం ఎక్కలేం కదండి పడవలు. దానికి మళ్ళీ మెట్లతోటి ఒక తెడు లాంటిది ఒకటి వేస్తాడు కదా, అది వేస్తే దాని మీద కూడా బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోతూ ఉంటాం. అది కూడా ఉంటుంది కదా. అందువల్ల చేయూతనిచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కించి పడవనెక్కించి సంసార కడలిని దాటించి మోక్షానికి తీసుకొని వెళ్ళి మొదట్లో చెప్పుకున్నటువంటి దివ్యమామణి మండపంలోకి తీసుకుని వెళ్ళి అనంత సేనుడైనటువంటి తాను అమ్మతో కూడిన ఈ జీవుణ్ణి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు. అంత భరోసా అన్నమాట. సంసార సాగరం ఘోరం అనంత క్లేశ భాజనం. ఈ సంసారం అంటే ఏముందండి? అడుగడుగునా క్లేశాలే. అవి రోగాలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. త్వామేవ శరణం ప్రాప్య, నిన్నే నేను సంసారార్ణవమగ్నానాం విషయాక్రాంత చేతసాం విష్ణుపోతం వినా నాన్యత్ కించిదస్తి పరాయణం. సంసార సాగరం ఘోరం అనంత క్లేశ భాజనం త్వామేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణః. భగవంతుడి పాదాలు పట్టుకుంటే చాలు. దీనికి మనకి నమ్మాళ్ళవార్లు మొట్టమొదట్లో ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటి? పెరుమాళ్ళను పూజిద్దాము అని చెప్పి ఒక పువ్వు అక్కడ పెట్టుకున్నాం. ఆ పువ్వులో ఒక ఇంత చిన్న చీమ చేరింది. మనకు కనపడవు. 1 కిలో చామంతి పూలు తీసుకుంటాం అనుకోండి, ఎన్ని ఉంటాయో అందులో. అవన్నీ దులుపుకొని అన్నీ చేసి పెట్టుకుంటాం అనుకోండి. ఓ ఇంత చీమ ఆ పువ్వును పట్టుకు కూర్చో. ఈ పువ్వు స్వామి పాదాల మీద పడేటప్పటికి ఆ చీమ కూడా స్వామి పాదాల మీద పడి, అంటే ఈ పాదాలు పట్టుకోవడం అని ఉంటే చాలు. నేను పట్టుకోవాలి అని అనుకుంటే చాలు. ఎన్నిరుపార్కు పొడిత్తెక్కుం కొడుకుం పుణైవనెండ్రు తెప్ప మామవనన్నవుమాన్. పుణై అంటే ఏమిటండి? తెప్ప. తెప్ప అంటే దాటించేది అని. అందులో 100 రకాలు ఉంటాయి. కొన్ని బల్ల కట్లలా ఉంటాయి కదండి, కొన్ని పుట్టి అంటారు. పుట్టి ములిగింది అనేవారు పూర్వం. పుట్టి ములిగింది అంటే, పుట్టి అంటే అది రౌండ్గా ఉంటుంది. అందులో కూర్చుని ఇలా 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 తిప్పుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళాలి. దాన్ని పుట్టి అంటారు అనమాట. అలా ఉంటుంది, బల్లగా ఉంటుంది, కోలగా ఉంటుంది, రకరకాలుగా ఉన్నాయనుకోండి. అది పెద్ద షిప్పు దాకా దాని రూపాంతరాలు రకరకాలుగా ఉంటాయి. ఇది దీని అన్వయాన్ని చెప్తున్నారు. తెప్పమామవనన్నవు మాం విష్ణుపోతం. విష్ణుపోతం అని ఎప్పుడు చదివా? సంసారార్ణవమగ్నానాం. ఈ సంసార సముద్రంలో మునిగిపోయినటువంటి వాళ్ళకి విషయాక్రాంత చేతసాం. ఏ మొసళ్ళలో పట్టుకున్నట్లుగా విషయాలన్నీ, ఇంద్రియాలన్నీ మనని పట్టుకుని ఉంటే విష్ణుపోతం వినా నాన్యత్ కించిదస్తి పరాయణం. విష్ణు అనే ఓడ తప్ప మనకి రెండవ దిక్కు లేదు లేదు లేదు. ఎన్నక్కడవదిరే అని అన్నారు కదా. ఏకదేశత్తై పత్తి నెర్కయ్యన్రిక్కే అక్కరయం ఇక్కరయం మాయి నిర్కుమోడమాయిత్. ఇక్కడ ఇంకోటి చెప్పారు. ఏదో కొన్ని పడవలు ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అది ఎక్కితే అది అలా ప్రయాణం చేసి అవతల వైపు కడతాం. కొన్ని పడవలు ఉంటాయిటండి, ఓ బ్రిడ్జి లాగా ఈ దిక్కు నుంచి ఆ దిక్కు దాకా ఉంటాయిటండి. అది ఎక్కామంటే నడిచి దాటి వెళ్ళిపోవడమే. ఇంకా దాన్ని కూడా మళ్ళీ నడిపే అవసరం కూడా లేకుండా అలాంటివి కూడా ఉంటాయండి, చిన్న చిన్న బ్రిడ్జెస్ లాంటివి. అంత తేలికగా నీకు మోక్షాన్ని అనుగ్రహిస్తాను అనేటువంటి విషయాన్ని మనకి నమ్మాళ్ళవార్లు ఇవాళ పాసురంలో అనుగ్రహించారు. ఇది అద్భుతమైనటువంటి మిగిలిన 10 పాసురాల సారమైనటువంటిది. ఒక విధంగా అచ్చిరాది మార్గంలో చేరిన జీవుడు వైకుంఠంలో పెరుమాళ్ళని పొందిన ఆనందాన్ని అందించేటువంటి వ్యాఖ్యానం కలిగినటువంటి అద్భుత పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. அணைவது அரவணை மேல் பொம்பாவை யாகம் புணர்வது இருவர்
அவர் முதலும் தானே இணைவனாம் எப்பொருட்கும் வீடு முதலாம் புனைவன் பிறவிக்கடல் நீந்துவார்க்கே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். தேவேசம் போலநாதம் நதயிதமனசம் பத்மநாபம் ரமேశம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాళాదృత్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేన మొదలి సెటగోపన్ நாதமன் சீரையக்கண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குறுகை பிறார்க்கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இருகண்டர் கம்புடைய நம்பெள்ளை இவர் இழுத்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாள திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேர்ந்தனவே நமஸ்து தேவராஜாய చతుర్గ్రామ నివాసినే రామానుజారిదాస సుతాయ గుణశాలినే నమత్రి శైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్య శాలినే శ్రీశైలే సదయాపత్రం దైవత్యాది గుణాన్నుమం తీంద్ర ప్రవాహం రమ్య జామాతరం మనం వాడి తిరువాళ్మయ మాధవాళ్వాடும் మనవాళమా ஆழியவன் மாறன் திருவாய்மழை பிள்ளை மாள்ளத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிறிதேசத்தார் పాదసేవా ప్రాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదే గోపాల చరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోపవన్మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం జై శ్రీ జై శ్రీమన్నారాయణ.